నమస్తే, దిస్ ఇస్ #you. కొడాలి నాని ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, పాస్పోర్ట్లు ఉన్నాయా లేవా అని చెప్పి పొద్దున్న మనం ఒక వీడియో చేసుకున్నాము. కొంతమంది అయితే కొడాలి నానికి హెల్త్ పూర్తిగా డిటీరేట్ అయిపోయిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. మేబీ ఇదంతా వల్లభనేని వంశీ హెల్త్ చూసి అందరూ కొడాలి నానికి ఏమైంది, కొడాలి నాని సీరియస్ అయిపోయాడని చెప్పి పరిపరి విధాలుగా అనుకుంటారు. లక్కీగా ఈరోజు అంబటి గారు రిలీజ్ చేసిన వీడియో మాత్రం 8 నిమిషాలే ఉంది. నేను అస్సలు ఆయన వీడియోస్ని టార్గెట్ చేయకూడదు అనుకున్నాను, కానీ కొడాలి నాని గారు ఈరోజు హైలైట్ టాపిక్ కాబట్టి, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అని ప్రతి ఒక్కళ్ళు చింతిస్తున్నారు కాబట్టి, ఆ రకంగా అంబటి గారి మాటల్లో చింతించాల్సిన అవసరం లేదా, కొడాలి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటి, ఒకసారి అంబటి గారి వీడియోలో అయిందో. ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి కూడా చాలా మాట్లాడారు, కానీ దానికంటే ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఇది కాబట్టి ఒకసారి కొడాలి నాని గురించి మర్చిపోవచ్చు పూర్తిగా, లేకపోతే నెవరేసుకుందాం అనే విషయం మీద వెళ్ళిపోదాం వితౌట్ మచ్ వేస్టింగ్ టైం. నమస్తే, నమస్కారం. కొడాలి వెంకటేశ్వరరావు గుడివాడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించినటువంటి పాపులర్ పొలిటీషియన్. అమ్మయ్య, అంబటి గారు నిన్న వల్లభనేని వంశీని కాంట్రవర్షియల్ అని చెప్పిన తర్వాత ఈరోజు కూడా మళ్ళీ అంత భయంకరమైన వర్డ్ ఏమైనా అంటారేమో అనుకున్నాం. నాట్ కాంట్రవర్షియల్, నో నోటోరియస్, నో మిస్చీవియస్, నథింగ్. పాపులర్ పొలిటీషియన్. ఏ రకంగా పాపులరు? దేవుళ్ళ గురించి విగ్రహాలు పోయినప్పుడు వగేరా వగేరా మాటలు. పోయింది వెండేగా, మిన్నులు మిద్దులు కట్టుకుంటామో దాంతో 6 కిలోలో కిలో వెండి ఉంటుంది, ఎంత 6 లక్షలు ఉంటుంది అనే వర్డ్ అన్న ఆయన పాపులర్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు గారి ఫాదర్ పేరు, వాళ్ళ ముత్తాత పేరు, ముత్తాత పేరు సినిమా డైలాగుల్లాగా చెప్పేసి ఇన్సల్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్. లోకేష్ గారిని ఏమో పప్పు తుప్పు ఇలా అని చెప్పి ఆ రకంగా పాపులర్ పొలిటీషియన్. వీళ్ళని పాపులర్ అని అంటారని మీరే అన్నారు, కానీ ప్రజలు ఎవరు వీళ్ళు పాపులర్ అని అయితే అనుకోరు. మీరు చెప్పుకోవాలి కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు, వినాలి కాబట్టి నేను వింటున్నాను అంతే. మీకు తెలుసు వాట్ వర్డ్ షుడ్ బి యూజ్డ్ అని. ఎనీవేస్, ముందు తెలుగుదేశంలో ఎన్నిక కాబడి, తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా 2 సార్లు విజయం సాధించినటువంటి శాసనసభ్యులు కొడాలి. దీన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో బాగా వెళ్తుంది. 2 సార్లు కష్టపడి గెలిచినా, 3ఓసారి పుట్టుకమని ఓడిపోయినా, మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన క్యాండిడేట్ వాళ్ళ కొడాలి వెంకటేశ్వరరావు. చూసారా, అబ్బా ఈ కొడాలి వెంకటేశ్వరరావు పేరు తీసుకుంటే నాకు వా అని వచ్చేస్తా అక్కడి నుంచి. ఏం అట్రాక్షన్ నాకు తెలియదండి బాబా, అయస్కాంతంలాగా. కో అనగానే వల్లభనేని, కో అనగానే వల్లభనేని. ఏంటో నాకు ఈ గోల, ఈ ఎర్రర్ నాకే జరుగుతుందా లేకపోతే చాలామందికి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతారు నాకు తెలీదు. నాకైతే ఈ ఎర్రర్ వల్ల నేను చాలా సమస్యలు ఫాలో అవుతున్నాను. నేను మొన్న ఏదో చెప్పబోయి పొరపాటున ఇది చాలా జనరిక్గా చెప్తున్నానండి, ఎక్కడ హాస్యాస్పదంగా కాదు, సెటారికల్గా కాదు. నేను మొన్న చెప్పబోయాను కొడాలి నాని కాలు ఇడ్చుకుంటూ వస్తున్నాడు బయటకు అని చెప్పి. షిట్ ఇట్స్ వల్లభనేని వంశీ కదా అని. ఎందుకంటే వీళ్ళ మొహం వాళ్ళ మొహం వీళ్ళు ఉట్టి గెడ్డాలు ఉన్నాయా లేవా అని తేడాలు కూడా మర్చిపోయి ఎవరు వంశీ ఎవరు వెంకటేశ్వరరావు అని చెప్పి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎనీవేస్, 2 సార్లు గెలిచిన కొడాలి వెంకటేశ్వరరావు లాస్ట్ టైం ఓడిపోయాడు. టీడీపీ క్యాండిడేటే, ఇప్పించిన జూనియర్ ఎన్టీఆర్ఏ. వీళ్ళిద్దరికీ భవిష్యత్తు ఇప్పించిన జూనియర్ ఎన్టీఆర్ఏ పొలిటికల్గా. ఇది నిజం. వచ్చిన తర్వాత ప్లేట్ మార్చి తిట్టిన చంద్రబాబు నాయుడు కదా, అదే కదా జరిగింది అక్కడ. దారుణం. తిట్టకుండా ఉంటే అంత పెద్ద గ్రీవియన్స్ ఉండేది కాదు, కానీ కేసులు మాత్రం తిట్టేందుకు పడలా. 2 కలిపేసి కుంభంగా మాట్లాడతారు, అది ప్రాబ్లం ఇక్కడ. నాని గారు ఆయన ఈ మధ్యన తీవ్రమైన అస్వస్థతకు గురి కావటంతో ఆయనకి తక్షణమే గుండె చికిత్స చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడటంతో ముంబైలో పాండా దగ్గర శస్త్రచికిత్సను నిర్వహించుకొని. అంబటి గారు, నాకు ఈ జీకే నాలెడ్జ్ గుర్తుంది. పాండా గారు చాలా పెద్ద డాక్టర్, నేను ఒప్పుకుంటాను. పాండా గారు మన్మోహన్ సింగ్కి శస్త్రచికిత్స చేశారు, నేను ఒప్పుకుంటాను. పాండా గారు మీ అమ్మగారికి కూడా శస్త్రచికిత్స లేకపోతే వైద్యం చేశారు, ఇది కూడా గుర్తుంది నాకు. పాండా గారి విశ్లేషణ మొత్తం నాకు అర్థమైపోయింది. ఫోటో ఎక్కలేదు, డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తే సరిపోద్దు. ఇప్పుడు పాండా గారు మీరు చెప్పినా చెప్పకపోయినా గ్రేట్ డాక్టర్. అలాంటి డాక్టర్ కింద వల్లభనేని వంశీ ట్రీట్మెంట్ అయింది. అది ఈ చాప్టర్ అంతా అయిపోయింది. నాకు బాగా గుర్తుంది, జనరల్ నాలెడ్జ్ మీరు చాలా గట్టిగా నేర్పించారు మాకు, బై హార్ట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్. సురక్షితంగా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో కొడాలి నాని హైదరాబాద్లో ఉన్నాడు. ఈనాడులో ఒక వార్త, చాలా విచిత్రమైన వార్త, సత్యదూరమైన వార్త, కక్షపూరితమైన వార్త. సత్యదూరానికి కక్ష ఎందుకు చూసి కించిత్ ఆశ్చర్యపోయాను, కానీ తర్వాత అనుకున్నాను ఏముంది జర్నలిజంలో ఈనాడుకు స్టాండ్. ఎగ్జాక్ట్లీ
మీరు ఈనాడు ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ గురించి ఎలా అన్నారు? సాక్షి, మనస్సాక్షి, సాక్షి పేపర్, అది రాసే పేపర్లు చూస్తే కూడా జనాలు సత్యదూరం ఏంటి, పచ్చ అబద్ధాలు అంటారు. సత్య దూరం దాకా మీరు వెళ్ళారు, చాలా సొఫిస్టికేటెడ్గా అంటారు. కానీ జననాడిలో సాక్షి పట్ల ఉన్న ఇంప్రెషన్ అది. అబద్ధాలకి నిర్వచనం నారాసుర రక్త చరిత్ర నుంచే మొదలు పెడదాం. పోనీ అవన్నీ నిజాలా? కానే కావు. తర్వాత రాసే వ్యాఖ్యలు, తర్వాత వచ్చే వార్తలు నిజాలా? ఆఖరికి మొన్న జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందంటారు. ఎవరు? మీటెన్యూలో జరిగిన లిక్కర్ స్కామ్కి మళ్ళీ ఏం చెప్తారండి వీటన్నిటికీ? మన పక్కన ఉన్నంత కాలం మంచోళ్ళేనండి. మన పక్కెళ్ళి అప్రూవర్గా మారిపోయారు అనుకోండి, నిజాలు చెప్పడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళు మా వాడు కాదు, ఇంకా తీసేస్తారు అక్కడి నుంచి కండువా, వేరే కండువా వేసేస్తారు ఆ క్యాండిడేట్కి. అసలు లోపల అతనికి తెలియని కూడా తెలియదు, నీ కండువాలు మార్చారు అతనికని. తెలిస్తే ఇంకా అప్రూవ్ కాదు, మొత్తం ఈ చిట్టి పట్టుకొని ఆ చిట్టి పట్టుకోడని మొత్తం చిట్టీలో వదిలేసి వెళ్ళిపోతాడు ఎగ్జామినేషన్ హాల్లో. తెలియక ఇంకా సేఫ్ సైడ్గా ఉన్నాడు అతను. పోయాయి. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగాను ఏ రాత పడితే ఆ రాత రాయడానికి సిద్ధపడినటువంటి పత్రిక ఈనాడు అనేది. ఊరుకండి, సిద్ధం సభల కంటే మనకేం తెలుసు కానీ సిద్ధపడిన పత్రికల గురించి. అంబటి గారు ఏంటండి, మళ్ళీ మనం వేసుకునే డ్రెస్ కలర్ మన పార్టీకి సంబంధించిందో తెలుసు, కానీ మాటల్లో కూడా అయ్యే రావాలా? అవి ఓడిపోయిన మాటలు కొత్త రావాలి. ఓ పార్టీ గెలుస్తున్నప్పుడు పాట ఎలా హిట్ అవుద్దో, మాటలు ఎలా హిట్ అవుతాయి, ఓడిపోయినప్పుడు అవన్నీ ఫ్లాప్ అయినాయి మళ్ళీ తీసుకొచ్చి పెట్టకూడదు. అది చెల్లని సినిమా, టికెట్లు జరగని సినిమా, అయిపోయింది, ఫర్గెట్ ఇట్. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఫర్గా, జగన్మోహన్ రెడ్డి గారికి అగెన్స్ట్గా పేపర్లు రాయవండి, ఉన్నాయి ఉన్నట్టు రాస్తాయి అంతే. ఇప్పుడు కొడాలి నానికి పాస్పోర్ట్ ఉందా లేదా అనేది మనం క్వశ్చన్ కింద పెట్టాలి. కామన్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, అరే ఇన్వెస్టిగేట్ చేయండి అసలు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడా లేదా కొడాలి నానని. ఎందుకంటే మామూలుగా రైతులు మామూలు వాళ్ళకే పాస్పోర్ట్ ఉంటాయి, అరే కొడాలి నానికి పాస్పోర్ట్ లేదా అని చెప్పి చాలామంది కూడా షాక్ అవుతారు. సో కొడాలి వెంకటేశ్వరరావు పాస్పోర్ట్ ఉందో లేదో చెక్ చేయాలి ముందు. అబద్ధాలు దూరాలు పక్కన పెట్టింటే సడన్గా అమెరికా వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ ఈ సత్యదూరమైన మాటలు కాదు కదా, నిజాలే అవుతాయి కదా. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి రాసుంటారు, దానిదే ఉందండి పెద్దగా. దానికి మనం ఈనాడు చెప్తే చాలు, దాని కింద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఇవన్నీ చెప్తే మరి సాక్షి కింద ఏముందో కూడా చదువుతారు కదండి. మీరు ఇలా అంటే రేపు సబ్స్క్రైబ్ చేసుకుంటా పేపర్కి, 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చి నెల మొత్తం కొనుక్కోను, ఒకరోజు కొనుక్కొని చదువుతాను నేను కూడా. ఏంటి అంబటి గారు మరొకసారి నిరూపించుకున్నది అనేటువంటి మాట. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని అంటారు దాన్ని. ఓకే, నిజంగానే కొద్ది గొప్ప సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి పత్రిక. ఎప్పుడో నుంచి రామోజీరావు గారు, ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ల ముందు నుంచి మొదలుపెట్టిన పేపర్. నిన్న వచ్చిన పేపర్లు అయితే కొన్ని పేపర్లు ఉన్నాయి వేస్ట్ పేపర్లు, నేనే ఒప్పుకుంటున్నా. పరమ వేస్ట్ పేపర్లు అయ్యి. వాటికి పత్రిక విలువలు కాదు కదా, వాటికి ఒక నాణ్యత కూడా ఉండదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రింట్ బాగుంటుంది తప్ప దాంట్లో మ్యాటర్ చూస్తే ఇప్పుడే కూర్చొని 10th క్లాస్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాడు, ఇది అబద్ధం, టిక్ ద ఫాల్స్ ఆప్షన్, ఇది ఫాల్స్, పేపర్ మొత్తం కొట్టే 0 మార్కులు పడతాయి వాటికి. కరెక్టే, ఎంతో కొంత కాదు, మీరు కూడా మరీ చెప్తారు. చాలా సర్క్యులేషన్ ఉంది ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి సర్క్యులేషన్ చాలా బాగుంది, ఇది నిజం. దాన్ని మనం ఆపలేం, మనం ఈరోజు కట్టడి చేయలేం దాన్ని, అది ఇంపాసిబుల్. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీ ప్రభుత్వ యాడ్లు కూడా దాంట్లో పడేయి, ఎందుకంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ కాబట్టి తప్పదు. ఏంటండి అంబటి గారు, ఆ పత్రిక జర్నలిజం యొక్క విలువల్ని కూడా పక్కన పెట్టేసి కొడాలి నాని గారి మీద కక్ష తీర్చుకోవటము, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి. ఇప్పుడు ఏంటి సెకి గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు, కొడాలి నాని ఒకవేళ ఏంటి అమెరికా వెళ్ళిపోతున్నాడేమో అంటే కక్ష తీర్చుకున్నట్టు, వల్లభనేని వంశీకి రిమైండ్లో 96వ రోజు నడుస్తుంది రోజు అని చెప్పి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు, పేరెన్ నాని గారి విషయంలో కొన్ని అవకతవకలు మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు, విడుదల రజనీ వాళ్ళ మరిది గురించి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు, పోసాని కృష్ణమురళి గురించి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు, బోర్గడ్డ అనిల్ గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు. ఏంటిది? మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అయినప్పుడు మీతోనే వచ్చి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మెయిన్ హెడ్ పేరే మాట్లాడతారు ఎవరన్నా. కక్ష కాదది, జనాలకి ఐ ఓపెనర్స్ అంటారు. ఐ ఓపెనర్స్ అంటే ఏంటంటే, బాబు కళ్ళు తెరువు, ఒకప్పుడు నువ్వు ఓట్లు వేసావు కదా, ఆ టెన్యూర్లో నీ రాష్ట్రంలో జరిగిన అవకతవకలు చదవాలి, చదివితే నీకు అర్థమవుతుంది రాజకీయం అనేది ఏంటి, రాజకీయవేత్తలు అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఎలా వాడుకుంటారని. అవి కక్షపూరితమైన ఆర్టికల్స్ కాదు, ఎవరికి అగెయిన్స్ట్గా వాళ్ళు రాస్తే అది ఖచ్చితంగా బాధ కలుగుతుంది, అది సర్వసాధారణం.
మన ఎవరైనా రోడ్ మీద వెళ్తుంటే సపోజ్ ఒక మనిషిని ఎవరైనా చెప్పుతో కొట్టారనుకోండి, వాడికి ఎప్పుడు ఇన్సల్ట్ 2 తగులుతుంది. అది కక్ష కాదు, నువ్వు చేసిన పనికి చెప్పు దెబ్బ అని. ఐఎమ్ నాట్ సిమిలరైజింగ్ బోత్ ద ఈవెంట్స్ టుగెదర్. పెయిన్ అండ్ కక్ష వీటి గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్, ఖచ్చితంగా వేరే ఇన్సిడెంట్స్, నో పర్సనలైజేషన్ ఇక్కడ. సో అలాగే ఒక ఆర్టికల్ ఎవరి గురించి అని వచ్చింది అనుకోండి, అది రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసం రాస్తారు, కక్షపూరితమైనది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు రూపాయి కొనుక్కుంటాడు పేపర్ని, కొనిపించుకుని ప్యాకేజీల కింద కొని తీరాలని చెప్పి డబ్బులు వసూలు చేయరు. దిస్ అ డిఫరెన్స్. వార్తలు రాసేటటువంటి దీన స్థితికి వెళ్ళినందుకు నిజంగా జర్నలిజం మీద గౌరవం ఉన్నవారు ఎవరైనా కించిత్ జాలి పడవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. అంబటి గారు, మీరు ఇలాగే వీడియో నారాసుర రక్త చరిత్ర అప్పుడు చేస్తుంటే జర్నలిజం ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. ఎక్కడికో అంటే ఎవరండి ఆయన? కేసీఆర్ గారు నీళ్ళకి నడకలు నేర్పుతాను కొత్త మాట తీసుకొచ్చారు. జర్నలిజం కొత్త నడకలు, కొత్త హావభావాలు, కొత్త యాంగిల్స్, కొత్త షేడ్స్. అసలు ఇదంతా ఎందుకు? ఏయ్ చుప్, అసలు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఈ మర్డర్ చేయించారు అని చెప్పి నారాసుర రక్త చరిత్ర ఆయన చేతిలో కత్తెలా పెడతావా నువ్వు? చనిపోయింది వివేకానంద రెడ్డి గారు, గుండెపోటు అని చెప్పింది మన విజయసాయి రెడ్డి గారు, లోపలికి వెళ్ళి చూస్తే ఆయన గొడ్డలతో నరికారు. ఇలా రాయాలి, అవకతవకలు ఇలా జరిగినాయి అని రాయాలి. అప్పుడు చెప్పుంటే జర్నలిజం పర్ఫెక్ట్గా ఉండేది. అంబటి రాంబాబు గారికి జిందాబాద్ ఉండి ఇండిపెండెంట్గా నుంచుంటే గెలుస్తారండి మీరు. పార్టీ అక్కర్లా మీకు, ఎందుకంటే మీరు చాలా స్లోగా చెప్తారు. మీలాగా మాట్లాడేవాళ్ళు కూడా లేరు. నిజంగా ప్రశాంతంగా మాట్లాడతారండి. అబ్బా, మీతో ఉన్న అడ్వాంటేజ్ ఇదే. ఈయనే చంటి పిల్లాడికైనా అరటిపండు వలసి నోట్లో పెట్టి తిన్నావా నాన్న అనేదాకా మీరు ఆగి చెప్పి వెళ్తారు చూడండి. అది 20 నిమిషాలు అవ్వండి, 30 నిమిషాలు అవ్వండి మీరు పెట్టిన వీడియో. కానీ ఒక్కొక్కసారి నాకే ఓపిక లేక ఆపేస్తున్నాను, కానీ మీకు ఓపిక అవ్వట్లేదు. నేనేం చేయగలుగుతాను దానికి? నేను చేయలేకపోతున్నాను ఇంక ఈ సిచ్యువేషన్లో. తప్పదు అని చేస్తున్నాను ఇంకా, అంతే. అది కూడా మళ్ళీ మీ మీద కక్ష అనుకునేరేమో. మీ మీద అభిమానం ఉందండి సార్, మీరు నా పైన ఏం అనలేరు. నాకు నిజంగా మీ పైన అభిమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంత కూల్ టెంపో చూసేవాళ్ళు కూడా నేను లేను. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని మీరు వెళ్ళిపోయాక బోసిపోయినాయి, ఇది నిజం. మీ డాన్సులు లేక రాష్ట్రం అంతా మోగపోయి ఏదో సంక్రాంతి జరుపుకుంటున్నారు పండగలు అంతే. కానీ మీరుంటే డీజే మిక్స్ ఉండేదండి ఆ పాటకు కూడా. ఐ రియల్లీ లవ్. నేను మీ వీడియో, మీ డాన్స్ వీడియో, మీరు నమ్మరు, మీ వీడియో ఎక్కడ ఏదో ఒక ఛానల్లో ప్లే అవుతుంది కదా, ఒక 1000 వ్యూలు నేనే ఇచ్చుంటా. మా ఇంటిలో 10 నేను డిప్రెషన్ ఉంటే మీ వీడియో చూస్తానండి. ఇది నిజం, మీరు నమ్మరు. బాధగా ఉంది, జీవితం మీద విరక్తి వచ్చిందంటే అంబటి రాంబాబు గారు డాన్స్ చేసిన వీడియో చూద్దాం. మీరు బ్లూ కలర్ స్ట్రైప్ టీ షర్ట్ ఒకటి ఇక్కడ దాకా వేసుకుని మీరు డాన్స్ చేస్తుంటే పక్కన ఉన్న సింక్లో ఉండరు మీతో. ఇక్కడ చెప్తే ఇదే చెప్తే ఇదే చేస్తూ ఉంటారు వాళ్ళందరూ పాపం. కానీ మీరు మాత్రం పర్ఫెక్ట్ సింక్లో వెళ్ళిపోతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ పెట్టి రీమిక్స్ చేశారు చూడండి. ఎవరు కాళ్ళు అలా ఉండలేరు అంబటి గారు మీలాగా. మీ మీద ఉన్న అభిమానంతోనే నేను ఓపిక తీసుకుని చేస్తాను. నిజంగా నాకు ఓపిక లేదు ఈ వీడియో చేయడానికి. ఆ వార్త ఏంటంటే కొడాలి నాని అమెరికా వెళ్ళిపోతున్నాడు, ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అరే, ఇక్కడ వార్తలో క్వశ్చన్ మార్క్ వేశారు కదా, మీరే పెట్టి మళ్ళీ మీరే ఇలా చేస్తే జనాలు అంతా మరి ఎరిపప్పల. అమెరికాకు కొడాలి నాని క్వశ్చన్ మార్క్, ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంతి. మీరు చెప్పింది హైదరాబాద్లోనే, వెళ్తున్నాడా అని క్వశ్చన్ మార్క్ వేశారు. గుండె సమస్యలో బాధపడుతుండటంతో ముంబైలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స ఏమనుకు వచ్చి నీట్గా పెట్టరా, పిక్సెలట్ అయిపోయి కళ్ళు నొప్పి వస్తుంది. నాకు సైట్ కూడా ప్రాబ్లం ఉంది అంబటి గారు కొంచెం. చికిత్స పేరుతో వాటిపైన విచారణ ఉన్నాయి. కొడాలి నాని బుచ్చు ఏ క్షణంలోనే బిగుస్తుందా అని అన్నారు. బిగుస్తుంది కదా, మరి బిగుస్తుంది, కామన్ అది. ఉపాధి హామీ పథకాలు, దాని తర్వాత మట్టి తవ్వేతలు బిగుస్తుంది, ఇటు కామన్. మీకు తెలుసు. అమెరికా వెళ్ళిపోకుండా ప్రయత్నిస్తున్నారని ఏంటండి ఇది? కమానర్ అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పింది. ఇక్కడెక్కడ అమెరికా వెళ్ళిపోతున్నాడు, రేపే టికెట్ తీసేసుకున్నాడు, టికెట్ ఆధారాలు ఇవన్నీ చెప్పలా. ప్రశ్న, క్వశ్చన్ మార్క్, ప్రశ్న, ఎక్స్క్లమేషన్, ఒక భావ వ్యక్తీకరణ, ఫుల్ స్టాప్, స్టేట్మెంట్, ఇన్వర్టెడ్ బ్రాకెట్, ఇంకొకరు కోట్ చేసి చెప్పటం. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి బేసిక్స్ మొదలు పెడితే మీరు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ గురించి కమెంట్ చేస్తున్నారు జర్నలిజం మీద. ఇక్కడ రాసిన ఆర్టికల్లో వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టారా, ఎక్స్క్లమేషన్ పెట్టారా, ఇన్వర్టెడ్ బ్రాకెట్ పెట్టారా, ఫుల్ స్టాప్ పెట్టారా, లేకపోతే డాట్లు పెట్టారా కంటిన్యూషన్కి, ఇవన్నీ కూడా తెలియకుండా మీరు ఇంతసేపు ఈనాడు గురించి అంటే నేను అయ్యో రామ. సరే కానీ ఇంకైతే నాకు అర్థమైపోయింది ఫ్లో. ఇప్పుడు ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆ కేసులు ఆయన చుట్టుముడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొడాలి నాని గారు వెళ్ళిపోతున్నారు అంటే ఒక విధంగా ఆ మాట రాయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి, రెడ్ బుక్ దెబ్బకి
లోకేష్ దెబ్బకి భయపడి అమెరికా పారిపోతున్నాడు అనేటువంటి అర్థం గోచరించే విధంగా. ఓ అబ్బా ఊరుకోండి అంబటి గారు, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి డైరెక్ట్ స్ట్రైట్ లైన్ చెప్పి వచ్చి కుంభకోణం జరిగి కేసు నడుస్తుంది రాష్ట్రంలో. అక్కడ వాళ్ళు రెడ్ బుక్ రాయలేదు, చంద్రబాబు నాయుడు పేరు రాయలేదు, ఏమీ లేదు. కానీ దీనికి అర్థం ఘోషిస్తుందని చెప్పి బై లైన్లో ఆ ఇన్ బిట్వీన్ ద లైన్ ఇంకొక సబ్జెక్ట్ బై లైన్ రాసి మీరు ఒక వీడియో చేస్తున్నారు, దాన్ని నేను విశ్లేషిస్తున్నానా? ఇదా ఇంత జరుగుతుంది రచ్చ? నేను ఇంకా సీరియస్ టాపిక్ ఏమైంది అనుకున్నాను. ఘోషించే విధంగా ఏంటండి అది వాళ్ళు రాయలేదు కానీ అని మీరే అంటారు. మళ్ళీ రాయినప్పుడు మీకు లేని బాధ ఏంటి? రాసేయాలా? నానా సురక్ష చరిత్ర చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలి ఇలా రాసేయాలా? లిక్కర్ కుంభకోణంలో బుక్ అయిన ఆడవల్లే, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లే సాక్షులందరూ చెప్తున్నారు, రాసేయాలా? ఆధారాలు లేకుండా రాస్తే మీరు ఇంత సీరియస్గా ఇదే మీరు చెప్పినయే రాస్తే అందరూ ఈ పార్టీకి ప్రెస్ ముందు 10 మైకులు పెట్టుకునేలా గుంపులా కూర్చొని చెప్పేవాళ్ళు కదండి రాష్ట్ర ప్రజలకి. మొత్తం తేడా జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పి మీరు ఒక్కడే కూర్చొని చెప్తున్నారు అన్నప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఇట్స్ మై బ్యాడ్ అంతే, ఇంక నేనేం అనలేను దీంట్లో. ఈ వార్త రాశారు సరే. ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు అందరూ కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈనాడు కిరణ్ గారు కూడా తెలుసుకోవాలి. రామోజీరావు గారు అంటారేమో అనుకున్నా. కొడాలి నాని గారికి ఇంతవరకు పాస్పోర్టే లేదు. దేశం విడిచి వేరొక దేశం వెళ్ళినటువంటి సందర్భమే. అదొక న్యూస్ ఆర్టికల్, దానికి ఒక వీడియో, దానికి మళ్ళీ కొడాలి నానికి పాస్పోర్ట్ లేదంట. పాస్పోర్ట్ లేకపోతే ఏముంది, ఈ రోజుల్లో అప్లై చేస్తే తత్కాల్లో 5 రోజులు ఇస్తున్నారంట. అది పెద్ద విశేషమే ఉంది అంబటి గారు. నాకు అర్థం కావట్లా. పాస్పోర్ట్ లేకపోతే అదొక పెద్ద క్రియ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. పాస్పోర్ట్ లేదు, మీరు వీడియో చేసిన నెక్స్ట్ డే అవసరం ఉంటే పాస్పోర్ట్కి వెళ్ళి అప్లై చేస్తారు. అప్పుడు అంబటి గారు మీరు వచ్చి పాస్పోర్ట్ చేసుకుంటారని చెప్తారా? అయినా మీరు చెప్పినప్పుడు ఈనాడు గురించి ఇంత మిస్లీడింగ్గా మీరు కన్వే చేసి దాని భావాలు ఇవని చెప్పి మీరు పర్యాయ భాషను ఇచ్చినప్పుడు అసలు పాస్పోర్ట్ ఉందో లేదో కూడా మేము నమ్మం. వెరిఫై చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు కనుక్కోండి అసలు కొడాలి వెంకటేశ్వరరావు పేరు మీద పాస్పోర్ట్ ఉందా లేదా అని. ఖచ్చితంగా కనుక్కుందిరాలి. ఎందుకంటే అసలు ఆయన పాస్పోర్ట్ ఉందా లేదా ఎవరికి అక్కర్లే ఈ ప్రపంచంలో. మీరు అంత తర్వాతే పాస్పోర్ట్ ఉందా లేదా అని గోళం మొదలైంది. కనుక్కోవాలి ఒకసారి. ఏం లేదు, మరి పాస్పోర్ట్ లేకోకుండా ఆధార్ కార్డు మీదే మరి అమెరికా ఎలవ్ చేస్తారో నాకు తెలియదు. చెయ్యరండి. మరి పాస్పోర్ట్ లేకోకుండా ఆధార్ కార్డు మీదే మరి అమెరికా ఎలవ్ చేస్తారో నాకు తెలియదు. చెయ్యనండి. ఇప్పుడు మీరు కూడా సింపుల్ లాజిక్ మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వేరే కంట్రీ అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆయన పైన కేసులు ఉన్నాయి. అందరికీ తెలిసింది. ఇప్పుడు వెళ్ళిపోతానని మన సామాన్యులాగా వెళ్ళిపోలేరు వీళ్ళందరూ, ఎందుకంటే వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి. కోర్టులు ఏమంటే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీల్లేదు, నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని. మీకు తెలుసది. పాస్పోర్ట్ మీద లేనప్పుడు ఆధార్ కార్డు మీద ఎందుకు వెళ్తారండి? ఆ పార్టీ నేతే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇక పార్టీలో లేని వాళ్ళకి పాస్పోర్ట్ లేకపోతే ఏంటి, ఇంకేం లేకపోతే ఏంటి? అది పెద్ద విశేషం కానే కాదు ఇక్కడ అసలు. మనకి కమ్ టు ద మెయిన్ పాయింట్. అమెరికా పారిపోతున్నాడు, అమెరికా వెళ్ళిపోతున్నాడు అని వార్తలు రాసి ఆయన్ని అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేయటం ఏమైనా ధర్మమైనటువంటి? గుండె జబ్బు చేసిన వాళ్ళు శస్త్రచికిత్స కోసమో తర్వాత మెరుగైన వైద్యం కోసమో ఏ రకమైన వైద్యమో నాకు తెలియదు, ఎందుకంటే గుండె జబ్బులు మా ఇంట్లో లేవు. సో నాకు తెలియదు బాబు. తెలియనప్పుడు అమెరికాలో మెరుగైన, ఇప్పుడు ఇక్కడ నుంచి ముంబై దాకా వెళ్ళారు కదండి, ముంబై నుంచి అమెరికా దాకా గుండె జబ్బు ఉన్నప్పుడు వెళ్తే తప్పేంటి? దాన్ని పారిపోవడం ఏముంది? తీసుకొస్తారు కదా మళ్ళీ కావాలంటే. ఎల్లకాలం ఇలాగే ఉండరు కదా, ఆరోగ్యంగా బయటకు వస్తారు కదా. మేమందరం ప్రార్థిస్తున్నాం కదా ఆయన బయటకు రావాలని. తప్పే ఉందా? మేము ప్రార్థించకూడదా? ఏంటి అంబటి గారు అంశమేనా? జర్నలిజంలో ఇది తగునా? ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. కొడాలి నాని గారు అస్వస్థతకు గురి అయినప్పుడు ఎన్ని వార్తలు రాశారండి. సోషల్ మీడియా కానీ పచ్చపత్రికలు కానీ ఎన్ని రాశాయండి. అసలు కొడాలి నానికి అసలు ఎంత తీవ్రమైన అస్వస్థత అంటే అసలు చికిత్స కూడా చేయడానికి వీల్లేదని డాక్టర్లు చేతులు పైకెత్తి. వదిలేయండి అంబటి గారు. మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక 20,000 మంది ఉన్నారు. రోజు నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అని. ఎందుకంటే అక్కడ కొడాలి నాని గారికి అది సీన్ లేదు, మామూలుగా జరిగింది చిన్నపాటి ఆపరేషన్. మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. మిగతా వాళ్ళకి ఆ ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చామని చెప్పారా అండి? కొడాలి నాని గారి గురించి పరామర్శించారండి? ఆయన బయటకు వచ్చాక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడానికి మీ పార్టీ నుంచి ఎవరన్నా ముంబై వెళ్ళి ఆయన గురించి మాట్లాడారండి? ఉట్టి వంశీ దగ్గరకు వచ్చి అందగాడని చెప్పి వెళ్ళిపోయారు. అతను బతుకు అతను అలా అయిపోయింది పాపం. దాని తర్వాత కొడాలి నాని గురించి మీరు ఎవరన్నా ఒక ప్రముఖ నేత ఎవరన్నా వెళ్ళారా? ఎవరు వెళ్ళకుండా జనాలంటే ఎలాగండి? ఊహాగానాలు రాస్తారు. మరి వీళ్ళు చెప్పారనో వాళ్ళు చెప్పారనో రూమర్స్ కనుక సృష్టీకరిస్తారు. అంతకుమించి ఇంకేం లేదు. ఆరోగ్యం బాగాలేదని బాధతో రాస్తారు తప్ప ఆరోగ్యం బాగాలేదా అని నవ్వుతో రాయరండి ఎవరు. మనిషి ప్రాణం మీద విలువ ప్రతి ఒక్కరికి ఉంది.
ఆ విషయం మీరు తప్పుగా అనకండి అంబటి గారు, ఇట్స్ నాట్ గుడ్. చేశారనేటువంటి వార్తలు రాసి కక్ష తీర్చుకునే కార్యక్రమం చేశారు. అప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ముంబై వెళ్తున్నారు, పాండా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటున్నారు, మళ్ళీ పాండా దగ్గరికి సురక్షితంగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు, రాజకీయాల్లో పాల్గొంటాడు, చెప్పారండి. అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఆయన చెప్పారు, నాకు గుర్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. కొడాలి నాని గారి మీద మీకు కక్ష ఉంటే ఉండదు. నేను మీ ఫాలోవర్ కాదు అన్నట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడే నేను టెస్ట్ పెట్టుకుంటే, సెల్ఫ్ టెస్ట్, ఉత్సాహం ఆగలేక. ఆ కొడాలి నాని గారి వీడియో చేసేటప్పుడు వల్లభనేని వంశీని కూడా తీసుకొచ్చారు మీరు ఆ వీడియోలో, మర్చిపోలేదు. అంత ఫాలో అయ్యా నేను. అప్పుడు మీరు జుట్టుకు రంగైన వంశీ ఎలా ఉన్నాడు, ఆ వంశీ రంగు వేస్తే మళ్ళీ మామూలుగానే ఉంటాడు, నేను కూడా ఇప్పుడు జుట్టుకు రంగు వేయట్లేదు అనుకోండి, ఒకప్పుడు వేసేవాడని. జుట్టు రంగు, వల్లభనేని వంశీ, కొడాలి నాని మూడు కలిపి ఒక, అంటే ఏం చెప్పాలి మరి నాకు తెలీదు, అని కలిపి మీరు ఒకటి చేశారు. అప్పుడు నేను మిమ్మల్ని ఖండించాను, అదేంటి అంబటి గారు జుట్టుకు రంగు విషయం ఇప్పుడు అవసరమా అని చెప్పి. ఎంత ఫాలోవర్ని అయి ఉంటాను, జాన్ పెట్టి చేస్తున్నాను మీ వీడియోస్ అంటే నేను. మీరు అది అర్థం చేసుకోవట్లేదు ఏంటో ఇంకా. ఎందుకంటే ఆయన మీ సామాజిక వర్గం కాబట్టి, తెలుగుదేశంలో మొదటిగా శాసనసభ్యుడయ్యాడు కాబట్టి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నాడు కాబట్టి మీకు కక్షా కార్పణ్యాలు ఉంటే ఉండవచ్చును. కానీ ఏమండి, అసలు కొడాలి నానికే అండ కావాలి ఇప్పుడు, అతను ఇంకోళ్ళకి అండగా ఉంచునే పరిస్థితి లేడు. మీరు అర్థం చేసుకోరేంటి? గుండె బాగోకపోతేనే ఆపరేషన్ అయింది, ఒక అవయం బాలా, దాన్ని రిపేర్ అయింది, పాప ఆపరేషన్ అయింది. రిపేర్ అంటే మళ్ళీ నెగిటివ్గా తీసుకునేవాళ్ళు. మనకు ఆపరేషన్ జరిగిందంటే ఒక రిపేర్ జరిగిందనే కదా అనేది, అది అయింది. ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అక్కడ నుంచి ఉంటారండి బాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అండగా నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదనే కదా మేమందరం గొల్లుమంటున్నాం. మీరు మళ్ళీ ఈయన అండగా నుంచోవడం ఏంటి? సామాజిక వర్గం ఏంటి ఇక్కడ? ప్రతి సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదా? ఒకే సామాజిక వర్గందా ఏంటి రాష్ట్రం? ఇదేమన్నా మనం తీసిన అమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమా లాంటిది అనుకుంటున్నారా? మాట్లాడే మాటలు సామాజిక వర్గాలు ఎందుకు వస్తున్నాయండి ప్రతిసారి? అవి లేకుండా మాట్లాడలేమా? సత్యాలను రాస్తారు ఏంటండి బాబు, నాకు అర్థం కాలేదు. మీ జర్నలిజం ఏంటి, మీ వ్యవహారం ఏంటి? చూస్తున్నాం కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ లిక్కర్ స్కామ్ లో కూడా లేనిపోని కథనాలన్నీ రాసేస్తున్నారు. ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయింది అనేటువంటి. మీరు ఎపిసోడ్ 1 రిలీజ్ చేశారు లిక్కర్ స్కామ్ కుంభకోణం పైన. వెనక మళ్ళీ మీరు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఒకటి వేసుకున్నారు. ఇటు టప్పని చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఇంకొకళ్ళు ఫోటో వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ అండ్ వైట్ లో పెట్టారు. ఎలాగైతే ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూస్తున్న ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో పెట్టారు, మీరు కూడా అదే స్కీమ్ ఫాలో అయ్యారని నాకు అర్థమైంది. ఆ వీడియో నేను చేయాలి, యాక్చువల్లీ కొంచెం టైం పడుతుంది, చేసేస్తాను. అది లిక్కర్ స్కామ్ మీద మీరు ఇచ్చిన ఎక్స్పోజింగ్ ఒక కౌంటర్ ఇచ్చేస్తాను నేను, పని అయిపోద్ది. అవాస్తవాలు రాయట్లేదు, సిట్ చెప్పినవే పేర్కొంటాయి పేపర్లు, న్యూస్ ఛానల్స్, అవాస్తవాలు చెప్పట్లేదు. ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల నేను ఈనాడు మేనేజ్మెంట్ కి, కిరణ్ కి నేను సవినయంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండే విధంగా చెబితే బాగుంటుంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా కోపం. కాస్త అప్పుడున్న ఎడిటర్ని, ఆ సాక్షి పేపర్ ఓనర్ని, దాని తర్వాత కొంతమంది స్టాఫ్ ఉంటారు కదా దాన్ని వెట్ చేసేవాళ్ళు పేపర్ని, అతికేదట్టు రాయండి రా బాబు. ఎవడన్నా నారాసు రక్త చరిత్ర ఎట్టి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఎట్టి అని చెప్పుంటే ఇంత ఉండుండేదా? పత్రికా విలువల గురించి మనమే మాట్లాడుతుంటే అవతరాలు నవ్వరా ఈరోజు? అతికేదట్టు రాయండి, గోడ కట్టినా, అతికినట్టు చేసినా, అబద్ధాలు చేసినా, లూటీలు చేసినా సాఫ్గా చేయాలి మనం అని చెప్పకుండా మీరు అతికేదట్టు ఉండాలని చెప్పి మీరంటే, ఆ పేపర్లో ఆ రోజు పుచ్చుకుని చంద్రబాబు నాయుడు చూసి నిజంగా చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డిని హత్య చేశాడు అనుకుని న్యూట్రల్గా ఉన్నాడు కూడా వచ్చి మీకు ఓట్లు వేశారు. 151 వచ్చింది మనకి, ఆ రకంగా వచ్చింది. పాప షర్మిల గారు బయట ఆవిడ 7 సార్లు గొడ్డలతో నరికారని చెప్పడానికి ఆవిడ ట్రోల్ చేస్తున్నారు అందరూ. నరికి 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 ఆవిడ అంత ఇంపాక్ట్ఫుల్గా చెప్తున్నారు, అంత నరికారు అయిందని చెప్పినా కూడా వినకుండా నారాసు రక్త చరిత్ర అని చెప్పి రాసినప్పుడు జర్నలిజం విలువల గురించి మీరు ఏమైంది? అతికేదట్టు ఉండాలి, కనీసం చూసే వాళ్ళు ఎవరైనా చీ అంటారు, ఏం చూస్తున్నాను అనలేదా? అంబటి గారు ఆయాసం నాకు వస్తుంది కానీ మీరు మాత్రం అప్పట్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు కదండి మీరు. నిజంగా ఐ స్టాప్ టేకింగ్ యూ సీరియస్లీ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్. కక్షతోనూ వార్తలు రాసేటటువంటి, కక్షతో వార్తలు రాసింది ఆల్రెడీ ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను చూస్తున్నాం కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ లిక్కర్ స్కామ్ లో కూడా లేనిపోని కథనాలన్నీ రాసేస్తున్నారు. ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని. స్కామ్ జరిగింది ప్రూవ్ అవుతుంది, ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇద్దరు రియలైజ్ అవుతారు కానీ ఆ మహామేత ఎవడో, ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవడో, ఆ రోజు మనందరం కూర్చొని చేయొచ్చు డిస్కషన్. స్కామ్ జరిగింది, జరగకుండా ఏం లేదు, అది మీకు తెలుసు అంబటి గారు. తెలిసినా కూడా మీరు ఇలాగే చెప్తా ఉంటారు. ఐఎమ్ రియలీ గెటింగ్ పిస్డ్ ఆఫ్. ఇంకా
I have high respect for you, sir. High respect. You are one of the educated, learned person. Learned. ఆ విషయంలో నేను ఎక్కడా తప్పనట్లేదు. ఇటువంటి ఉద్దేశంతో మీరే చూస్తారు రాబోయే కాలం. చూద్దాం. ఇవాళ మీరేదో పవర్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కేంద్రంలోను రాష్ట్రంలోనూ మీరు చేసే అన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారని మీరు భ్రమిస్తున్నారు. కానీ ప్రజలు మీరు చేసే ఈ 11 నెలల క్రితమే ప్రజలు నమ్మి 160 స్థానాలు పైకి ఇచ్చారు. మన 11లో కూర్చోబెట్టారు. నమ్మకే పరిస్థితి ఇలా వచ్చి మీరు వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే దర్జాగా కూర్చునేవాళ్ళు కదా. ఎక్కడ నమ్మకే జరిగేది. పిప్పి కొడితే 11 నెలలు అవ్వలా, దాని నుంచి రికవర్ కూడా అవ్వలేదు. ఇంకా బయటపడుతున్నాయి. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని మీరు అనుకోవడం పిచ్చారు. అలా నమ్మారు. ప్రజలు నమ్మారు స్వామి. నమ్మబట్టే ఓట్లు పడినాయి. అక్కడ ఒక్కడు పోటీ చేశాడా, 3 పోటీ చేశారా అంటాం కదా. అంతమంది పోటీ చేస్తే గెలుపు వాళ్ళకే వచ్చింది. తప్పలేదు. ఇంకా కేసులు కానీ అరెస్టులు కానీ చూసి నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు అనే విషయాన్ని రాబోయే కాలంలో మీరే తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి చాలా క్లియర్ గా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ కక్ష కట్టుకుని ఉన్నాయని అందరికీ తెలుసు. అయినా మీరు ఎన్ని చేసినా వారు భయపడేటటువంటి వ్యక్తులు కాదనే విషయాన్ని రాబోయే కాలంలో తెలుసుకుంటారు. ఇవాళ కూడా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, 20 కిలోలు తగ్గిపోయాడు అని చూసి మీరు ఆనందపడుతున్నారు. జుట్టుకు రంగెగిపోయినా మీరు ఆనందపడుతున్నారు. కానీ కలకాలం ఒకేలా ఉండదు. అంబేద్కర్ నాకు అర్థమైపోయింది. దాని నుంచి నేను మీ స్టిక్కర్ మీద వేయబడుతుందండి. పాజ్ నొక్కుదామంటే ఇక్కడ మీరు వేసుకున్నారు కదా ఏదో స్టిక్కర్, నాకు అదేంటో అర్థం. నవరత్నాలు పథకాలా ఏదో అనుకుంటా. ఓకే ఫైన్. నవరత్నాలు పథకాల స్టిక్కర్ ఒకటి మీరు వేసుకుని మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని తీశారు. వెరీ నైస్ పర్సన్. ఆన్ డాట్ డ్యూటీ చేస్తున్నారు. మీరు జుట్టుకు రంగు ఆపేయండి. ఇంకా గోల ఆపేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ కామెడీ అయిపోద్ది. జుట్టుకు రంగు వేసుకున్నా లేకపోయినా పులే ముసలైనా పులే అంటారు, పొడుసుగా ఉన్న పులే అంటారు, చిన్నప్పుడు కూడా పిల్లే అంటారు. మనం పులి అయితే పులే అంటారు. వేరే ఏముండవు. జుట్టుకు రంగులు వేసుకోవద్దు. రంగులు వేసుకోకపోయినా మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి భయపడకుండా అలా నుంచుంటే అదే 100, 1000, 40, 50 కోట్లు మా అందరికి. ఎంత చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఇలా వాల్యుయేషన్ ఈరోజు 1000 కోట్లు అనుకోండి. పోనీ లిక్కర్ స్కామ్ అన్నట్టు 1,00,000 కోట్లు అనుకుందాం. వీళ్ళంత ధైర్యంగా బయట రావడమే మాకు 1,00,000 కోట్లు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మల కింద ఏ రోజైతే మనకి వీళ్ళు సేక్రెడ్ సోల్స్, వీళ్ళు సమాజాన్ని ఏం చేయలేదు అని చెప్పి ఇలా స్టాంప్ వేయించుకుని బయటకు వచ్చి ఎలక్షన్స్లో ఉంచాలని ప్రగాఢ కోరికతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. అంబేద్కర్ టేక్ కేర్. బాయ్.